మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, ఆచార్యదేవతాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః. ఉమామహేశ్వరులు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. ప్రతిరోజు కూడా ఒక మంచి మాట తిరువూరు శేషమేంద్ర ఆశ్రమం నుంచి చెప్పుకుంటున్నాం గురువుల మాటగా. అలాగే ఈరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుందాం. మనిషి జీవితంలో ఎలా ఉంటే బాగుంటుంది అనే ఒక మాట గురించి చెప్పుకుందాం. ఏంటంటే ప్రతి మనిషి కూడా ఆనందంగా ఉండాలి. మనిషి ఉన్న తర్వాత తను ఆనందపడకపోతే అది జీవితం కాదు. ఆ ఆనందం ఒక్కడేనా కాదు, తను పడాలి, నలుగురికి పంచిపెట్టాలి, నలుగురితోటి పంచిపెట్టుకోవాలి. అదేవిధంగా ఉంటే బాగుంటుందా, అంతవరకుతో అయిపోతుందా అంటే తర్వాత ఆనందం పంచిపెట్టడమే కాదు, పెంచుతూ కూడా ఉండాలి. అంటే తనకు సంతానము, కుటుంబంలో ఉన్నటువంటి సంతానాన్ని కూడా పెంచుతూ ఉండాలి. మరి అంత అలాగనే ఉంటానా, బాగు చేస్తూనే ఉండాలి. తన యొక్క కుటుంబము, పరిస్థితులు, మంచి చెడు అన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి, బాగు చేస్తూ ఉండాలి. మరి ఆ జీవితంలో ఆ ఇంట్లో తను ఉండేటటువంటి ఇంట్లో తన యొక్క కుటుంబ సభ్యులకి లేదు తన కుటుంబానికి ఎప్పుడూ కూడా 10 మంది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, పలకరించే వాళ్ళు ఎప్పుడూ కనుక ఉంటేనే ఆయన యొక్క జీవితం బాగుంటుంది. ఇంకా ఏంటి అంటే చివరికి తను ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా వచ్చి పలకరిస్తూ నవ్వుతూ నలుగురు ఉన్నప్పుడు తను కూడా ఆనందపడటానికి ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. పోనీ అంతేకాదు, కడకు అంటే చివరికి నలుగురు ఉండాలి. అంటే ఆ నలుగురు తనకు సహాయ సహకారాలు బతికున్నా పోయినా కూడా తప్పనిసరిగా అవసరాలు ఉంటాయని తెలియచేస్తుంది. ఇవన్నీ లేకపోతే ప్రతి మనిషికి కూడా జీవితం హెల్తీగా ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా ఎప్పుడు ఉన్నంతకాలము తన కర్మలు అంటే తన పనులు తను చేసుకుంటూ 10 మందికి ఉపయోగపడుతూ సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకుంటూ చివరికి పోయేటప్పుడు కూడా పలానా ఆయన ఉంటే బాగుండు, ఉన్నన్నాళ్ళు ఇలాంటి పనులన్నీ మంచి పనులు చేశాడు, ఆయన పోయిన తర్వాత అదంతా వెళ్తే ఇప్పుడు కనపడుతుంది అని అనుకోవాల్సి వస్తుంది. స్వస్తి.